ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము ఒకసారి నేను చదువుతానండి. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అర్పించదవు గాని అర్పు చేయవు, అనేక జనములను ఏలుదవు గాని వారు నేలరు. వాక్యం వచ్చింది దేవా, స్తోత్రములు తండ్రి. వాక్యం బోధించుచుండగా సహాయం చేయండి తండ్రి. ఆమేన్. అలాగే వాక్యము చదువుకున్నాం కదండి. అలాగే ఈ రోజున వాక్యము ద్వారా మనకి అప్పు లేకుండా చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పు ఉన్నవారు ఎంతమంది చెప్పండి? అందరము ఒక అప్పు ఉంటుంది ఏమండి, అందరికీ ప్రతి ఒక్కరికి. ఇదేం ప్రశ్న అండి అంటారేమో, ఎవరికి ఉంటుందండి? అందరికీ అప్పు ఉంటుంది. అయితే అప్పు తీర్చే మార్గము దేవుడి రోజున తెలియపరుస్తూ ఉన్నాడు. చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన విషయము. సొన్న దేవాలయములో ఈ మధ్యాహ్నము పూట అలాగే 3వ ఆరాధనలో పాల్గొని ఉండగా దేవాతి దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరచాలని వాక్యము ద్వారా ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు ఇక్కడ పుచ్చుకొనుట కనగా ఇచ్చుట ధన్యత. ఏమండి, మన అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ అప్పు ఇచ్చేదవు, ఇచ్చే స్థితిలో ఉంటావు, అప్పు చేయవు అని దేవుడు బ్లెస్సింగ్ చేస్తున్నాడు. అయితే ఎంత గొప్ప ధన్యతమైన ఆశీర్వాదం ఈ రోజున కలిగి ఉన్నామో చూడండి. అలాగే చూడండి, అయితే మనకి అప్పు చేసినట్లయితే దాని వలన వచ్చే శ్రమ ఏమిటి? దానివల్ల వచ్చే శ్రమ ఏమిటి ఏంటండి? వారి దగ్గర నుంచి, అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి ఏమొస్తుంది? శ్రమ. అంతే కదండి, వేదన. వారి దగ్గర నుంచి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర శ్రమ రాదా? వేదన రాదా? దుఃఖము రాదా? ఆనందం ఉంటుందండి. అయ్యట్టుకు పోతాడు, ఈ అట్టుకు పోతాడు అంట. మరలా 10 మందిలో ఏమంటారు? దుర్భాషలు ఆడతారు, ఇంకా బూతులు ఆడతారు. అందరిలోనూ అవమానం, ఈ సిగ్గు అంతా కూడా శోధన కాదండి, వేదన కాదా? ఇదంతా కూడా దుఃఖము కాదా? ఇదంతను అలాగే చూడండి, అప్పు చేయడం ద్వారా, తిరిగి చెల్లించకపోవడము ద్వారా వచ్చే శ్రమ, ఇదంతను కూడా శ్రమ, వేదనే. ఈ శ్రమ, వేదన, నిస్సత్తువ. అలాగే చూడండి, ప్రతి విషయంలోనూ అలాగే అప్పు. ఈ రోజున చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 37:21లో భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. తీర్చకుండా ఉండకపోవడం కూడా దేవుని కుమారులు కుమార్తెలకు ఇది తగదు అని వాక్యం సెలవిస్తుంది. అనగా అప్పు తీసుకుంటే మనము తీర్చేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం ఇస్తుంది. మీరు బాగానే చెప్తున్నారు. మనకేమన్నా మాకేమన్నా సరదా ఏంటండి? అప్పు తీసుకొని తీర్చకపోవడానికి. మన దగ్గర తీర్చాలంటే మన దగ్గర ఏముండాలి? మన దగ్గర తీర్చాలంటే సొమ్ము ఉండాలి కదా. మాకేమన్నా ఆ చేత తిట్టించుకోవడం మాకేమన్నా సరదా అండి? మీరు బాగా చెప్తున్నారు. మా దగ్గర ఉంటే మేమే ఇచ్చేస్తాం కదా అని అంటారు. అవునండి. అయితే ఈ రోజున దేవుడు మన చేత దేవుడు ఇచ్చే స్థితిలో ఉంచడానికి ఈ రోజున సన్నిధికి మనం అందరము ఏకీభవిస్తూ ఉన్నాం. చూడండి, ఒక ఆయన ఉన్నాడంటే, ఒక ఆయన నుండి ఒక కొట్టు పెట్టించాడు. ఆయన చూడండి, అధికమైన వడ్డీయే ఇస్తున్నాడు. ఆ కొట్టుకి ఆయన ఇచ్చి చూడండి, ఆ తీసుకున్న వాడికి ఎప్పుడు కూడా కట్టే స్థితే, తీర్చలేని స్థితే ఉండేది. అయితే ఆ అప్పుల వాడు ఇచ్చి ఆ సాయంత్రానికి ఎంత అమ్మాడో అమ్మిన దానిలోంచి ఆయన వడ్డీ ప్రకారముగా ఆయన అసలు వడ్డీ కూడా వసూలు చేసుకొని పెట్టుబడి ఆయనే పెడుతున్నాడు. వడ్డీ వ్యాపారస్తుడు ఆయన చేత పని చేయిస్తున్నాడు. మరలా ఆ వడ్డీ అసలు కూడా తెలివిగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మొత్తం అలాగా ఆయన బాకీ తీర్చబడిపోయింది. ఆ కొట్టు ఆయన అంటున్నాడు, నాతో చెప్పాడు అనమాట, ఈ వడ్డీ వ్యాపారస్తుడు చాలా తెలివైనోడు, అందరిలా కాదు, నా పెట్టుబడి పెడుతున్నాడు,
అసలు కూడా తీర్చుకొని చక్కగా వెళ్ళిపోతున్నాడు, ఆడి బాకీ మొత్తం బాగానే అని చెప్పాడు. చూడండి ఏ స్థితి, అలాగే మనం అందరము కూడా ఇచ్చే స్థితి ఎలా కలుగుతుంది మనకి అనగా లోకంలో ఉన్న అప్పు కోసం మాట్లాడుతున్నాను. తర్వాత మనం ఈ టాపిక్లో వచ్చి ఇదేంటంటే అప్పుల కోసం చెప్పడానిక మేము ఈ ఆలయంకి వచ్చాము అని అనుకోవచ్చు, కానీ శారీరక అప్పు కోసం మాట్లాడుతూ ఆధ్యాత్మిక అప్పులోకి తీసుకెళ్లడమే నా యొక్క ఉద్దేశం. విశ్వాసులారా గమనించండి. అయితే ఇక్కడ చూడండి, ఈ రోజున మనం అందరము కూడా ఎవరి అప్పు వారికి తీర్చేస్తున్నాం తెలియకుండా. ఎలా తీరుస్తున్నాం? ఇదేంటంటే మాకు అప్పు ఉంది, మేము ఎలా తీరుస్తున్నాం? ఎవరికి తీరుస్తూ ఉన్నారంటే గవర్నమెంట్ వారికి అప్పు చెల్లిస్తూ ఉన్నాం. ఇదేంటి గవర్నమెంట్ వారికి మేము ఎలా చెల్లిస్తున్నాం, ఎందుకు చెల్లిస్తున్నాం అని మీరు అడగవచ్చు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం పరిపాలన చేసేవారు అందరికీ కూడా వారు మనకి సేవలు అందిస్తున్నారు, అవునా కాదండి? ప్రతి ఒక్కరూ మన్నాతండి, ప్రతి ఒక్కరూ, ప్రతి అధికారులు ప్రభుత్వం వారు, అధికారులు ప్రభుత్వం వారు మనకి సేవలు అందిస్తున్నారు, అవునా కాదండి? లేని వారికి ఇస్తున్నారు, ఉన్నవారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నారు, అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభుత్వం వారికి ప్రతి ఒక్కరూ కూడా ఏం కడుతున్నారు? పన్ను కడుతున్నారు. సో నువ్వు వాయించుకో, తప్పు స్విచ్ ఆఫ్ చేసి. ప్రతి ఒక్కరూ కూడా పన్ను కడుతూ ఉన్నారు, ఏదో విధంగా పన్ను కడుతూ ఉన్నారు. ఎందువలన? వారికి సేవలు చేస్తూ ఉన్నారు. వారిని అధికారులుగా దేవుడు నియమించాడు కాబట్టి, దేవుడిచ్చిన అధికారము కాబట్టి వారిని మనము గౌరవిస్తూ ఉన్నాం. గౌరవించాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. వారికి విధేయులమని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. వారు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా మనము ఇలా కొనసాగుతూ ఉన్నాం. ఈ కొనసాగుతూ ఉన్న విషయంలో చూడండి, ఒకసారి ప్రభు వారు ఏమన్నారండి? మీ ప్రభు వారు పన్ను కట్టరా అనేటప్పటికీ కైసరికి ఇవ్వవలసిన పన్ను కైసరికి కట్టేయండి, దేవునికి సొమ్ము దేవునికి ఇచ్చేయండి అని చెప్పాడు. చూసారా? ఎవరి పన్ను వారికి తీర్చేయండి, ఎవరు బకాయి వారికి తీర్చేయమని చెప్పాడు. షెకెం అలాగే చేప నుంచి వచ్చిన షెకెం వారికి పన్నుగా ఇచ్చేస్తాడు. మనకు అందరికీ తెలుసు. ఎవరి పన్ను వారికి, ఎవరు రుణమో ఉంచుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు రుణమో ఉంచుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇంకనూ చూసుకున్నట్లయితే ఎవరి సుంకము వారికి చెల్లించుడి, ఎవరికి పన్ను వారికి. ఈ వచనం అంతా కూడా రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఉంటుందన్నమాట అండి. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఉంటుందన్నమాట అండి. 13వ అధ్యాయం అంతను ఇదే ఉంటుందన్నమాట అండి. అయితే చూడండి, ఇక్కడ ఎవని ఎడల సన్మానముండనో వాని ఎడల సన్మానమును, ఎవరికి భయపడలో వలన వారికి భయమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. ఒకరికొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు. చూసారా? ఎవరికి అచ్చి ఉండవద్దు. ఈ రోజున అచ్చి ఉన్నట్లయితే ఏమి ఉంటుందని చెప్పుకున్నామండి? శ్రమ. అందరికీ తెలుసు, అప్పు ఉంటే ఏముంటుందండి? శ్రమ. శ్రమ. ఇక్కడ చూడండి, పాత నిబంధన గ్రంథంలో అయితే అప్పు తీర్చకపోతే ఆయన కుమారులను కానీ ఆ యజమానులు కానీ తీసుకువెళ్ళి ఏంటంటే దాసునిగా ఉంచుకోవాలి. వారి దగ్గర ఏంటంటే పరిచర్య చేయబడాలి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల వరకు వారికి ఇంట్లో పనులు, గృహంలో అన్ని పొలములో గేదెల దగ్గర అన్ని కూడా పరిచర్య చేయాలి. అనగా వారికి దాసులుగా, బానిసలుగా 7 సంవత్సరముల వరకు చేయవలసి వస్తుంది. అయితే చూడండి, లోకములో అయితే దేవుడు ఎవరి అప్పును ఎవరి రుణం వారికి ఇచ్చేయాలని చెప్తూ ఉన్నాడే. ఈ రోజున దేవుని రుణము, దేవుని సొమ్ము దేవునికి కృతజ్ఞతలను వాటికి రుణము. మనము అప్పు ఉన్నాం,
వచ్చి ఉన్నాం. చూడండి, మరి చేసిన మేలుకి కృతజ్ఞతలు కానీ, అలాగే దేవాలయములోకి రాకుండా అలాగే అటు ఇటు గడుపుతున్న వారు కానీ, అనాది నుంచి ఉన్న దేవుడిని ఏకీశ్వరుణ్ణి మనం కొలవకుండా తిరుగులాడుతున్న వారికి అందరూ కూడా ఏమై ఉన్నారు? అప్పై ఉన్నారు. అంతే కదండి, దేవుడికి రుణపడి ఉన్నారు. ఇక్కడ లోకంలో ఎవరు రుణం వారికి తీర్చాలని చెప్తూ ఉన్నాము. అలాగే ఆత్మీయ అప్పు కూడా కలిగి ఉన్నాము అందరూ కూడా. అవునా కాదండి? ప్రార్థన చేసుకోకపోవడం కూడా అది బాకీయే కదండి. ఆ బాకీ ప్రతిదీ కూడా బాకీయే. ఆ బాకీలో అన్నీ కూడా ఏదైనా కొనువుగా ఉన్నట్లయితే బాకీ ఉంటే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. బాకీ ఉంటే వడ్డీదారు నుంచి ఏమొస్తుందండి? శ్రమ వస్తుంది. శ్రమ రాదండి? వడ్డీదారు నుంచి శ్రమ వస్తుంది. అలాగే దేవుని విషయంలో మనం బాకీ ఉన్నట్లయితే దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? శ్రమే వస్తుంది. దీవెన ఈ రోజున కావాలనుకోనే మనం వచ్చి ఉన్నాం. అలాగే ఆరాధన ద్వారా ఎవరి రుణము వారికి అప్పు ఎలా ఉండకూడదు, దేవుని విషయంలో కూడా దేనికి కూడా బాకీ ఉండకూడదు. సాక్ష్యములు అలాగే ప్రతి విషయములోనూ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించవలసి వారు అవసరం అయిపోయినాక అటు ముఖం తిరిగి అలాగే దేవుడు పొందినాక ఇటువంటి పనులు చేయడానికి వీలు లేదని ప్రభు కోరుతూ ఉన్నాను. అయితే చూడండి, ఈ లోకంలో ఎవరి రుణములు వారు మనము తీర్చడానికి సిద్ధపడుతూ ఉన్నామో అలాగే దేవుని విషయంలో కూడా రుణము తీర్చబడేవారుగా ఉన్నాం. లేకపోతే మనకి ఏముందండి? లోకంలో శ్రమ ఎలాగో అలాగే దేవుని దగ్గర నుంచి కూడా శ్రమ వస్తూ ఉన్నది. అలాగే చూడండి, ఇప్పుడు ఆధ్యాత్మిక శ్రమ మనం చూసుకున్నాం. ఆధ్యాత్మిక శ్రమ నుంచి అలాగే శారీరక శ్రమని ఎలా తప్పించుకున్నదో ఒక కుమార్తె, మనకందరికీ తెలిసిన కుమార్తె, అక్కడ పేరు మెన్షన్ చేయలేదు కానీ బైబిల్ గ్రంథంలో ఆ కుమార్తె కోసము మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఆమెకు యజమాని లేడు, ఒక్కతే. ఆమెకు ఆదాయం తెచ్చేవారు లేరు. ఆమె ఒక్కతే ఉంది. ఆమెకు 2 కుమారులు అంతే. ఎందుకు? హఠాత్తుగా ఆయన మరణించాడు. 2 కుమారులు, ఒక్కతే ఉన్నది. అయితే ఆ యజమాని రుణము తీసుకున్నాడు, వడ్డీ వారి దగ్గర రుణం తీసుకున్నాడు. సమ్ గృహావసరాతులు అయి ఉండొచ్చు, సమ్ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. తీసుకున్నప్పుడు ఈ వివరణ అంతా కూడా 2వ రాజులు 4వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే తీసుకున్నప్పుడు అయితే ఆయన యజమానుడు హఠాత్తుగా మరణించిన ప్రభునందు నిద్రించినప్పుడు అయితే ఆ వడ్డీ వారు ఎవరిని పట్టుకుంటారండి? ఆ యజమానురాలనే పట్టుకుంటారు, భార్యని. ఆ భార్యని పట్టుకొని ఏం వేధిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. మనకు తెలుసు వారు ఎలా బాధ పెడతారో మనందరికీ తెలుసు. బాధ పెడుతూ ఉన్నారు. మరలా చూడండి, ఆ కుమారుల్ని పట్టుకుపోతాను, దాసులుగా బానిసలుగా అక్కడ చాకరీ చేయించడానికి పట్టుకెళ్తాను అని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయితే ఆ కుమార్తెకు ఇష్టం లేదు. ఏమని ఇష్టం లేదు? వారిని వడ్డీ వారికి అప్పచెప్పడానికి ఇష్టం లేదు. ఆమె నిస్సహాయులు. అయితే చూడండి, ఏమీ చేయలేని స్థితి, ఆదాయం లేదు. కానీ అక్కడ పరిష్కార మార్గం ఉంది. ఆ పరిష్కార మార్గము కూడా ఆమెకు ఇష్టం అవ్వటం లేదు. చూడండి, అందులో ఆధ్యాత్మిక బలము ఆమె పారిపోలేదు, కానీ ధైర్యముగా నిలదొక్కుంది. ఆమె ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఆ యజమాని పనిచేసేవాడు, అనగా ప్రవక్తలలో ఒక శిష్యుడు అన్నమాట అండి. ఆయన కూడా ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటూ ఉందన్నమాట అండి, ఇలా నా యజమాని నీ దగ్గర పనిచేసే శిష్యుడిగా చేసేవాడు, ప్రవక్తలలో ఒకడు, ఎంతో భక్తి గలవాడు, నీకు తెలుస్తున్నా కదా. అయితే ఇలా హఠాత్తుగా ఆయన రుణము వచ్చి మమ్మల్ని వేధిస్తూ కుమారుల్ని తీసుకెళ్తానంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నప్పుడు అయితే వారికి ఆ వేదన అంతా కూడా దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా గారికి చెప్పుకుంటూ ఉన్నది. చూడండి, ఆమె వేదన
గ్రామస్తులతో బంధుమిత్రులతో ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. దైవజనుడైన ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా దగ్గర చెప్పుకున్నది, గోజాడుతూ ఉన్నది, మొర్ర పెడుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, అయితే రెండో వచనములో ఎలీషా, నా వలన నీకేమి కావాలను అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎలీషా, నా వలన నీకేమి సహాయము కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుము అని. చూసారా, నీ ఇంటిలో ఏమున్నది, నీ విలువైనది ఏమున్నది, నీ ఇంటిలో ఏమున్నది నాకు తెలియచెప్పు అంటూ ఉన్నాడు. చూడండి, ఈ రోజున ఎవరన్నా అడిగారు అనుకోండి, అరే నీ దగ్గర ఎంత ఉందరా అంటే నా దగ్గర 1000 రూపాయలు తప్ప ఇంకేమీ లేవురా అంటారనమాట. అయితే ఆ ఉన్నదే 1000 రూపాయలే, అది చాలు దైవజనుడికి, ఆ దేవుడికి అది చాలు అంటూ ఉన్నాడు. అయితే చూడండి, నా దగ్గర ఉన్నది కొద్దిగానే, ఏమున్నది విలువైనది అక్కడ విలువైనది, అక్కడ చూడండి ఏమున్నది విలువైనది అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అనగా మంచం ఉంటుంది ఆమె దగ్గర, అవన్నీ ఉంటాయి, వండుకునే పాత్రలు ఉంటాయి, అవి ఇవి చెప్పలేదు. గమనించండి ప్రియ సోదరులారా. అయితే అవి ఇవి చెప్పొచ్చు, కానీ ఆమెది విలువైనది ఏమున్నది విలువైనది, అది ఆయిల్, నూనె విలువైనది. ఏమంటే ఆయిల్ విలువైనది, అది కొండతో ఉన్న నూనెతో ఉన్న కుండ ఉన్నది అని చెప్పింది. ఆమె ఆన్సర్ ఏంటంటే నూనెతో ఉన్న కుండ అని చెప్పింది, అది విలువైనది. ఆమె దగ్గర అది తప్ప ఇంకేమీ లేదు. ఏ రుణస్తులు ఉన్నారు చూడండి, ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి గట్టు ఎక్కాలంటే ఆమె దగ్గర ఉన్నది కొద్దిగా నూనెతో ఉన్న కొండ, అది తప్ప ఇంకేమీ లేదు. చూసారా, ఈ రోజున ప్రియ విశ్వాసుల దేవుని, అంతేగాని దేవుడు కొద్ది దాంట్లో నుంచే, ఇరుకులో నుంచే విశాలత కలగజేయ దేవుడు, ఇరుకులో నుంచి విశాలత కలగజేయ దేవుడు. ప్రవక్త చాలు, దేవుడికి అది చాలు. చిన్న అది దేవుడు చూడండి, ఇప్పుడు 5000 మందికి పైగా జనం ఉన్నప్పుడు వారి దగ్గర ఏమి విస్తారంగా 1000-2000 చేపలు కానీ రొట్టె కానీ లేవు, వారి దగ్గర కొద్దిగానే ఉన్నది. నీ దగ్గర ఏముంది అన్నాడు దేవుడు. అంతే. చూడండి, నీ దగ్గర ఏముందంటే 5 రొట్టెలు అయ్యా, 2 చిన్న చేపలు అయ్యా, ఇంతేనయ్యా, మిగిలినవి ఇవే ఉన్నాయి అంటున్నారు. కొద్దిగానే ఉంది. ఈ కొద్దిగానే, ఆ కొద్దిగానే దేవుడు ఆశీర్వదించాడు, విస్తారముగా అందరికీ సరిపోయిన సమృద్ధి కలిగించేస్తాడు. ఇది వచ్చిన ప్రవక్త అయిన ఎలీషా గారు అడుగుతూ ఉన్నారు, నీ దగ్గర ఏమున్నది అని అడుగుతూ ఉన్నాడు. మన దగ్గర ఏమున్నది, కొద్దిగా నూనె అని ఆమె కుండ అని చెప్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. అందుకే ఆమె అలాగే ఉన్నదని చెప్తూ ఉన్నప్పుడు, అయితే ఇక్కడ చూడండి 2వ రాజులు 33:4 వచ్చినాడు. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకక కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిని నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. చూసారా, ఈ అంశము ఇంకెవ్వరితోనూ ఎవరితోనూ చెప్పొద్దు. నువ్వు కానీ నీ కుమారులు కానీ బయట వారికి ఇంకెవ్వరికి చెప్పట్లేదు. ఏమంటున్నాడండి, ఖాళీ కొండలు ఆ వీధిలో కానీ, ఆ వెనకాల వీధిలో కానీ, ఆ ఊర్లో ఉన్న వారందరి దగ్గర వట్టి ఖాళీ పాత్రలు తెచ్చుకో అంటున్నాడు అనమాట అండి. ఖాళీ పాత్రలు తెచ్చుకో, ఆ గదిలో అంతా కూడా నింపు, ఆ పక్కన పెట్టుకో అంటున్నాడు. చూడండి, అరువు తెచ్చుకో. ఇప్పుడు గ్రామస్తులకి డౌట్ వస్తుంది, అవునా, డౌట్ వస్తుంది, ఇది ఏంట్రా బాబులో ఖాళీ కొండలతో ఏం చేస్తారా మీరు అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినా సరే ఆ కుమారులు వారికి తెలియపరచబడలేదు. ఆ రహస్యముగా వారిద్దరు కుమారులు మరియు ఆ తల్లి, ఈ ముగ్గురు కూడా ఆపరేషన్ సీక్రెట్గా చేశారనమాట. రహస్యముగానే వారు ఉంచుకున్నారు, కానీ ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు. ఆ బహిర్గతం చేయకుండానే ఆ ఖాళీ కొండలన్నీ కూడా గదిలో నింపుకున్నారనమాట అండి. ఆ ప్రవక్త చెప్పినట్లుగానే చేసి ఉన్నారు. చేసి ఏం చేశారండి, లోపలికి వెళ్ళి ఆ ముగ్గురు కూడా అలాగే తలుపుల లోపల నుండి గడియ పెట్టి ఏకాంతముగా ప్రార్థన చేసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ఈ విధముగా చేయమన్నాడు, ఆ విధముగానే వారు చేశారు. ఇక్కడ చూడండి మత్తయి 6:6లో చెప్తూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూసారా, వేషధారుల వలె బహిరంగముగా, అలాగే కొంతమంది అంట వీధులలో ఆర్భాటముగా యాక్షన్ చేస్తారంట, అందరికి బయలుపరచడానికి అలా షో చేస్తారంట. ఆ షో చేసిన దాన్ని దేవుడు ఇష్టపడడని చెప్తూ ఉన్నాడు. వేషధారుల ప్రార్థన దేవుడు ఆలకించడని చెప్తూ ఉన్నాడు. అటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టముండదని చెప్తూ ఉన్నాడు. ఇష్టం ఉండకపోతే ఇంకేం ఆలకిస్తాడు? ఆ ప్రార్థన వేస్ట్ కదండి. అటువంటి ప్రార్థన చేయడము అనవసరమే కదా. అలా బహిరంగముగా చూడండి, రహస్యమందు దేవుడు నీకు ఎందుకు ప్రతిఫలం ఇస్తున్నాడంటే, ఈరోజున నీకు లాభం కలుగుతుంది అనుకోండి, ఆ లాభము నీకు రహస్యముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏ షాపు యజమాని మరి మనలో డ్యూటీలు చేస్తారు చాలామంది, చూడండి ఆ ఓనర్ గారికి ఎంత వస్తుందో వాడికి ఏమైనా చెప్తాడా? వాడికి రహస్యముగానే అనుగ్రహింపబడుతూ ఉన్నది. ఆ ఆనందంలో మనం పాలుబారువారం అవుతాం, ఆ సంతోషములో, అంతే కదండి. ఆ లాభంలో మనకి జీతం ఇస్తున్నాడంటే ఆయన లాభంలో మనము పాలుబారం అవుతాం, కష్టం చేస్తూ ఉన్నాం. అలాగే అంతేగాని ఆ రహస్యముగా వారికి అనుగ్రహింపబడుతుంది. రహస్యం ఉన్న దేవుడు ప్రతిఫలం రహస్యం ఇస్తూ ఉన్నాడు. అటువంటిది దేవునికి ఎలాగిస్తూ ఉండాలి? ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు. రహస్యం అందున్న దేవునికి ప్రతిఫలం ఇచ్చినప్పుడు దేవునికి కూడా రహస్యముగానే ఇమ్మని చెప్తూ ఉన్నాడు. ఎవరికైనా దానం చేసేటప్పుడు కూడా, ఎవరికైనా నీవు ఈ దానం చేసేటప్పుడు కూడా రహస్యముగానే ఇస్తే నీకు రహస్యం ఉన్న దేవుడు ప్రతిఫలం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అదే ఎలీషా గారు ఇక్కడ అవలంబించమని చెప్పారు. అదే సూత్రం ఆయన వారికి, ఆ తల్లికి, ఆ సహోదరునికి సహాయం చేయడానికి ఈ తలుపులు వేసుకొని, ఆ ఖాళీ కొండలను పెట్టుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు అప్పులు పోవాలంటే ఏ ప్రార్థన చేయాలండి? రహస్యముగా ప్రార్థన చేయాలి. తలుపు మూసుకొని ఏకాంత ప్రార్థన చేయాలి. అక్కడ ఎవరికి తెలిసింది? రహస్యమున్న దేవుడికి, ప్రవక్త ఎలీషాకి, వారికి, అంతే తప్ప ఇంకెవరు. ఇక్కడ చూడండి, ఆ ప్రార్థన చేసి వారు ఏం చేశారంటే ఆ ఉన్న కుండని నూనెని వాటితో అన్నిటిని నింపేశారంటే, నింపితే అది చూడండి ఆ అన్ని కుండలన్నీ కూడా ఆయిల్తో నింపబడిపోయినాయి. అది గొప్ప కార్యము అక్కడ దేవుడు చేశాడు. దేవుడు గొప్ప కార్యం అక్కడ చేశాడు. అవన్నీ నిండిపోయినాయి. అయితే చూడండి, ఆ తల్లికి తెలియదా దాని యొక్క విలువ? తెలియదా? కుమార్తెకి తెలియదా? తెలుసు. ఆయిల్ యొక్క దాని యొక్క, అందుకే కదా దాని యొక్క ఖరీదు బట్టే కదా, దాని యొక్క వాల్యూ తెలుసు కాబట్టి నా దగ్గర ఇది ఉందని చెప్పింది, విలువైనది కాబట్టి. ఆ కుమార్తెకు ఆయిల్ అంతా కూడా నింపబడిపోయినప్పుడు అక్కడ ఆ వాల్యూ ఎంతో, దాని యొక్క అప్పు తీర్చబడగలను అనేది ఆ కుమార్తెకు తెలుసు. తెలిసినా సరే ఆమె చేసిందా? ఏమేం చేసింది? ఆమె నింపబడిపోయినప్పుడు తదుపరి ఏమి చేయాలో కూడా దైవజనుడే దగ్గరికే వెళ్ళి చెప్పింది అనమాట. ఏం చేయమంటారంటే ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు, అది అమ్మి సొమ్ము చేసి వారికి, అప్పు ఇచ్చిన వారికి ఇచ్చే, తక్కిన సొమ్ముతో నీవు కుమారుడు సంతోషముగా ఉండండి అని చెప్పి సెలవిస్తున్నప్పుడు ఆయన చెప్పినట్లుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజున చూడండి, ఆమె అప్పు ఏమైంది? తీర్చబడి ఉన్నది. సహాయం దేవుడు చేశాడు, తీర్చబడి ఉన్నది. అలాగే శరీర అప్పు ఆత్మీయముగా ద్వారానే శరీర అప్పు తీర్చబడింది. ఆత్మీయత లేకపోతే ఆ శరీర అప్పు, బహిరంగ అప్పు తీర్చబడేదా? ఈరోజున మనం భోజనం చేసాం, ఆహారం తీసుకున్నాం, ఏమండి 1 గంటకి ఆహారం తీసుకున్నాం. ఆహారం తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమన్నది? ఆత్మీయ అవసరత ఏమన్నది? ప్రియ సోదరులారా, దాని యొక్క వాల్యూ ఏమై ఉన్నది? అదే ఆత్మీయ ఆహారము ఎంత అవసరతో శరీర ఆహారము కూడా అంతే అవసరము. 2 అవసరతలు మనకి తెలిసి ఎరిగి జ్ఞానవంతులుగా. అలాగే ఇప్పుడు చూడండి, పొద్దున్నే లెగుస్తాం, లెగిసినప్పుడు అరే వెలుగు వచ్చేసింది, ఎంతసేపు పడుకోకూడదు, మనం లెగాలి,
మనము డ్యూటీకి వెళ్ళాలి, లేకపోతే చదువుకున్న వారైతే స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే ఇలా పనిలోకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. ఎవరికి వారు తెలుస్తూ ఉంటుంది. లేకపోతే వంట చేయాలి, యజమాని బయటకు వెళ్తున్నాడు, ఎవరికి వారు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ వెలుగును చూచి మార్నింగే సమయం అయిపోయింది అనగా కంగారు పడతారనమాట. ఏంటి? దుడుకుతనం వస్తుందన్నమాట, కంగారు పడతారు. ఎలా అయితే కాలము నెరిగి తొందరపడుతున్నామో అలాగే కాలము నెరిగి దుష్టత్వము చీకటి ఎలా తొలగిపోయినప్పుడు ఎలాగైతే వెలుగు వచ్చినప్పుడు తొందరపడతామో అలాగే దుష్టత్వం మాని మేలు పొందడానికి కొరకు మనల్ని తొందరపాటు పడమంటున్నాడు. దుష్టత్వము జోలికి వెళ్లకుండా మనల్ని తొందరపాటు పడమంటూ ఉన్నాడు వాక్యము. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు అనమాట. కింద వచనాల్లో రోమ 13వ అధ్యాయంలో 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మన విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. అలాగే చూడండి ఏ విధముగా ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైన కామ విలాపములు, పోకరి చేష్టలు లేకయు, కలహములైన మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇక ముందు నుంచి పగటి వేళ ఏ విధముగా మర్యాదగా నడుచుకుంటామో భక్తి విషయములో ఆ విధముగానే నడుచుకునే స్థితి కలగాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ రోజున రక్షణ విషయంలో అప్పు, అలాగే మనం ఎలాగున్నాం, విశ్వాస విషయంలో అప్పు, నమ్మకం విషయంలో అప్పు, అలాగే ప్రార్థన చేసుకోవడంలో అప్పు, అన్ని విషయాల్లో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడంలో అప్పు, కుటుంబారాధన అప్పు, అన్ని విషయాల్లో ఆత్మల సంపాదన లేకుండడంలో అప్పచెప్పడంలో అప్పు, అన్ని విషయాల్లో అప్పుగా ఉన్నాము. ఆధ్యాత్మికంగా ఆత్మీయముగా ఇటువంటి అప్పు మనం ఉన్నట్లయితే మనకి లోకంలో శరీరానుసారముగా ఉన్న అప్పు ఏ విధముగా మనకు బాధ కలిగిస్తూ ఉంటుందో వడ్డీ వారి దగ్గర నుంచి అలాగే దేవుని దగ్గర నుంచి ఆత్మీయముగా అప్పు ఉన్నట్లయితే అటువంటి శ్రమ మనకి కలగకుండా అలాగే ఎవరి రుణము వారికి తీర్చే స్థితి దేవుని సమర్పిస్తూ అలాగే మనము ఆత్మీయ అప్పు శరీరం అప్పు రెండూ లేకుండా సమపాలులుగా ఆధ్యాత్మికంగా ఆ తల్లి ఆధ్యాత్మిక ముందుగా దేవుని ఆశ్రయించి తర్వాత వృద్ధి పొంది ఉన్నది. చూసారా ఎటువంటి వృద్ధి కలిగి ఆమె సురక్షితముగా వారి దగ్గర నుంచి తీర్చగలిగే శక్తి ఉన్నది. చాలామంది ఆత్మహత్య చేసుకుంటారనమాట. అది తీర్చగల సమస్య పరిష్కారం ఉన్నను ఆత్మహత్య చేసుకుంటారు. ఎంతో మంది అలాగే విసుగుదల చెందుతూ ఉంటారు. అలాగే అంతా కూడా గందరగోళం అన్నమాట. అలాగే మనము ఆ కుటుంబము ఎలాగైతే ఒకే తాటిపై ఉంది, ఆ కుమారులు అంతేగాని కుమారుడు ఒకవైపు ఈవిడి వైపు ఆ తల్లి ఒకవైపు ఉన్నట్లయితే అక్కడ కార్యం జరిగేదా? అక్కడ రహస్యముగా కార్యం జరిగేదా? దేవుడు అలాగే వారి పట్ల దేవుడు కృప చూపించాడు, ఆ మనవ ఆలకించాడు తృప్తిగా సమృద్ధిగా. అలాగే చూడండి రొట్టె కూడా ఈ కరువు కాటపంలో ఆ ఘనవిరాడి దగ్గర ఏముంది? కొద్దిగా రొట్టె ఉంది. ఏముంది? ఎలీషా గారు అడిగితే కొద్దిగా రొట్టె ఉంది, అది చాలు దేవుడు, కొద్దిగా నూనె చాలు. ఆ కాలం అంతా కరువు కాలంలో పోషించబడ్డారు. చూసారా మన దగ్గర ఇప్పుడు మనకేం కావాలండి? కొద్దిగా. విశ్వాసం ఎంత కావాలండి? ఆవగింజ అంత. ఎంత కావాలంటలేదు, బండరాయ అంత విశ్వాసం కావాలంటలేదు, ఆవగింజ అంత. నీ దగ్గర మన దగ్గర కొద్దిగా దేవుడు అడుగుతూ ఉన్నాడంటే ఆ పరిమాణం కొద్దిగానే ఆ దేవుడు దానిని విస్తరింపచేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున కొద్దిగానే సంఘము. అలాగే దేవుడు మనకు వాగ్దానం ఏమిస్తూ ఉన్నాడు? పెద్ద సంఘంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనమందరము శ్రద్ధ కలిగి భయము కలిగి దేవుని యందు చురుకుదనము కలిగి ఇది మన సంఘము. అలాగే ప్రతి ఒక్కరూ పాల్గొనం. యజమాని సంతోషంలో పాలువారం అవుతాం. ఆ యజమాని సంతోషంలో దేవునిలో మనం పాలువారమయ్యి దేవుని సంఘాన్ని బలపరిచే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి.